పెట్టుబడి గండం అప్పు పుట్టక సర్కారు సాయం కోసం రైతన్న ఎదురుచూపులు. ఏటా 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో కూటమి హామీ. రైతు భరోసాను అన్నదాత సుఖీభావగా మార్చడం మినహా సాయమేది. అన్నదాతకు తొలి విడత సాయం ఎప్పుడు ఇస్తారో చెప్పలేని దుస్థితి. సాగు ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ రైతన్నల ప్రదక్షిణలు. నాడు హామీ కంటే మిన్నగా పెట్టుబడి సాయం అందించిన జగన్ ఏటా సగటున 51,50,000 మందికి 13,500 చొప్పున సాయం జమ. భూ యజమానులతో పాటు అటవీ, దేవాదాయ, కౌలు రైతులకు కూడా సాయం చేసిండు. పెట్టుబడి గండం ఇప్పుడు ఎట్లా? ఇది పెద్ద సమస్య. పెట్టుబడి రైతు భరోసా పేరుతోని జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చిండు. 51,50,000 మందికి ఇచ్చిండు ప్రతి సంవత్సరం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిండు? దాన్ని అన్నదాత సుఖీభావ పేరు పెడతా, దాన్ని 13,500 కాదు 20,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి ఏటా ఇస్తా అన్నాడు. ఆ 20,000 దేవుడెరుగు. ఆ వస్తానన్న 13,000 ప్రతి సంవత్సరం వచ్చినా 13,500 వచ్చినా బాగు. ఎందుకంటే రైతులు ఇత్తనాలు వేసుకునే సీజన్ ఇది. రైతులు ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ చేసే సీజన్. ఇప్పుడు అసలు అది ఎప్పుడు వద్దో తెలియదు, దానిపైన మాట్లాడలేదు. ఓన్లీ పేరు ఒకటి మార్చారు, అన్నదాత సుఖీభావ. పేరు మారిస్తే కడుపు నిండదు రైతులకి. పేరు మారిస్తే సాయం రాదు, పేరు మారితే పెట్టుబడి రాదు. మీరు డబ్బులు జమ అయ్యాల. అసలు దాని గురించి చర్చ లేదు. గమ్మత్ ఏంటంటే క్యాబినెట్లో ఎక్కడ మాట్లాడలే. మరి ఇవాళ రైతులకి అత్యంత ముఖ్యమైన విషయం అది. అంటే ఇక గండం ఉందా? మరి ఇప్పుడే కొప్పు కింద వేసే పరిస్థితులే కనపడుతున్నాయి. ఎందుకంటే కొప్పు కింద వేయడానికే పరిస్థితులు అంత ఆశాజనకంగా లేదు. మీరు అనుకున్నట్టు ఏడలేదు. ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక మధ్యలో ఒక 5-6 రోజులకేదో నేను ఇక్కడ లంకెల బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా, కానీ మొత్తం ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పినట్టే 45 సంవత్సరాల రాజకీయ సీనియారిటీ ఉన్న అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నాడు. 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 45 సంవత్సరాల అనుభవం ఉంది, దేశంలో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అధికారంలో రాకముందే నేను ఏదంటే అది చేస్తాంట్రీ, అధికారంలో వచ్చాక మీరు అనుకున్నట్లే లేదు, ఆశాజనకంగా లేదు. ఈయన లంకెల బిందెలు అనడా ఆయన ఆశాజనకంగా లేదు, చాలా మోయలేనంత బరువు మోస్తున్నా, కష్టాలు పడతాను నేను అంటున్నాను. అంటే చిన్నగా తప్పించుకునే కార్యక్రమం, ఎస్కేపిజం కనపడుతుంది. అంటే ఓట్ల కోసం హామీలు ఇచ్చి ఆడ చేసే పరిస్థితి లేకపోయినా తెలిసి కూడా హామీలు ఇచ్చి ప్రజలను బోల్తా కొట్టించి ప్రజలను మోసం చేసే కార్యక్రమం అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అది కాంగ్రెసా, తెలుగుదేశమా, అధికారంలోకి వచ్చే వరకు, కుర్చీ ఎక్కే వరకు ఏదంటే అది చెప్పేసి ఇవాళ మళ్ళా కుంటి సాకులు, సింపతి గేములు, ఆడ ఆర్థికంగా బాగలేదు, పోయిన ప్రభుత్వం చేసింది, ఇది ప్రతి ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం వలన ఇది అయింది అని తెలిసి కూడా నువ్వు ఎట్లా హామీలు ఇస్తావు? గడిచిన ప్రభుత్వం వలన అయిందనే కదా నిన్ను గెలిపించింది, నువ్వేదో ఉదరెత్తో పొడతావు అని కదా. ఏ పార్టీ అని, ఏ ముఖ్యమంత్రి అని. అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అదే చేస్తాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తాడు. అప్పులు చేసిండు కేసీఆర్ అని ఆయన శ్వేతపత్రాలు 7 లక్షల కోట్ల అప్పులు చేసిండని ఒక నెలంతా శ్వేతపత్రాలు రెడీ చేసిండు. మళ్ళీ వీళ్ళు కూడా అదే కార్యక్రమం, ఒక నెల రోజులట శ్వేతపత్రాలు, 3-4 రోజులు ఇష్యూ చేస్తారు. వీటికి కాదు మిమ్మల్ని అడిగింది. గత ప్రభుత్వం ఏం చేసింది ఆ లెక్కలు చెప్పండి అని చెప్పి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది. గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయమాకండి, మీరు మంచిగా పరిపాలన చేయండి అని ఇచ్చారు తప్ప, గడిచిన ప్రభుత్వం ఏం తప్పులు చేసినో మాకు చెప్పండి, మా ముందు పెట్టండి, ఆ లెక్కలేందో మేము చూస్తామని ఎవడు అడగలే మిమ్మల్ని. అదొక ప్రొసీజరు. మిమ్మల్ని అడిగింది ఏంది? మీ నుంచి కోరుకున్నది ఏంది? అభివృద్ధి కోరుకున్నారు, సంక్షేమం కోరుకున్నారు. ఆ అభివృద్ధి సంక్షేమం ఎట్లా చేస్తారో చెప్పాలి తప్ప, ఇగో ఈ అప్పులు చేసింది, ఈ ఆదాలు చేసింది, ఈ కాదు మిమ్మల్ని అడిగింది. ఇవన్నీ ఏంటంటే కుంటి సాకులు. ఇవన్నీ ప్రజల ముందు ఒక నెల రోజులు 7 శ్వేతపత్రాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత ఇక ప్రజలకి అప్పులైనవి అని ఒక చర్చ చేసి, అప్పులైనవి కాబట్టి నేను చేయలేకపోతున్నానని చెప్పే ప్రయత్నం తప్ప ఏం లేదు.